చెలికి ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. నువ్వు ఎప్పటి నుంచి బంద్ చేసినావు వ్యవసాయం? నా కొడుకు ఎదిగినాక కొడుకు వచ్చే కానికి అవతల నేను చేస్తున్నాను. అవతల ఏమేమి పండించేది నువ్వు? అవతల నేను చేసిన శంకరయ్య కవులకు ఇచ్చిన కందులు, పెసర్లు, బెబ్బర్లు, ఆంజాలు, జొన్నలు, సద్దలు, 15 గుండలు, బుడంకాయలు సైనికం పండించారు. జొన్నలు పండించేదా? జొన్నలు అప్పుడు మొత్తం జొన్నలు పెద్ద కూడా వేసి నెలకు గచ్చేది. శూన్యం పెట్టాను. అప్పుడు ఈ అన్నం గిన్నె ఉండదా ఎంకాలం? అన్నం సిస్టం వస్తే, జ్వరం వస్తే నెత్తి తెచ్చుకునేది, వండుకునేది. కానీ అంటే మాకు బాయికాడ పండేది. మాకు బాయికాడ 20 గుండలు, 15 గుండలు ఇట్లా వచ్చేది. 10 గుండలన్నీ పండేది పెద్ద బాయికాడ. ఆనకాలం పండేది, అసలు పండేది. మరి మాకు దొరుకుని తినేది. గిరిజీ లేవు అప్పుడు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 100 పడ్డాయి. 100 పడా? 100 పడా? మాది గచ్చి కూడా గచ్చి తోళ్ళు కండలు రాదు. ఎంత ఉండవు కండ ఉంది, తొండ ఉంది. అప్పుడు అప్పుడు ఉండేది. అప్పుడు తింటాయింది. మరి మీ చిలక గారికి అనగాలు వచ్చేదా? అప్పుడు అనగాలు వచ్చేదా? ఏం వచ్చేది కానీ మా కాదు. నీ కాడికి వచ్చిరంట అప్పుడు? వచ్చిరంట అనగాలు వచ్చేది. ఏమనేది మరి? ఏమన్నా కూర్చునేది, బుడ్డలు తినేది. అన్నం గిన్నె ఏమన్నా వండిచ్చేది వాళ్ళకి? జొన్న రొట్టెలు గిట ఏం లేదు. వాళ్ళు వచ్చేదే పైనాకనా వచ్చేదా? వచ్చేదా? నీకు భయం కాకపోయేది? ఎవరు వచ్చేది? ఏం భయం కాకపోయేది. గన్నె ఎప్పుడు ఇచ్చిరా చేతికి కాలుతానే? ఇచ్చిరా ఒకసారి? ఒకసారి ఇచ్చిరా? ఎవరికి? మంగళవానికి ఇచ్చినాడు. కాల్చిండా మళ్ళా? అప్పుడే తీసుకున్నారు. మరి మీ కొడుకు నల్లకు తోలుతాన్నమాట అనగాలకి? ఎప్పుడు? అప్పుడు అన్నమాట. అప్పుడు పెళ్లి కాలే. పెళ్లి కాలే? అనగాలు చెప్పింది ఆయన. అదే అనగాలు మీ చిలకకు వచ్చేదంట. నువ్వు పుట్టినదే జొన్న రొట్టెలు అవి ఇవి తినేదంట. ఎక్కడి తిని పండుకుంటుంది. నుంచి ఎవరు వస్తారు? మబ్బుల పొద్దుగాల పూట ఏం తినేది మళ్ళా? పొద్దుగాల అప్పుడు ఎప్పుడు పోయేదు. అప్పుడు మొత్తం సంకటేనా? జొన్న సంకటి, జొన్న సంకటి, రొట్టెలు, కళ్ళబొట్టు, పోతే పెరుగు పోసేది. ఎడ్లు ఉండేదా నీకు? ఎడ్లు, ఆవులు గాని? 2 ఎడ్లు ఉన్నాయి, 3 ఆవు దెళ్ళు ఉన్నాయి. అప్పుడు మధ్యాహ్నం పూట తినకపోయేదట ఉన్నాం? ఇప్పటికి లేదు. ఇప్పటికి లేదా? అయింది. చదువుతాను. కడుపు నొప్పి లేదే. కడుపు నొప్పి లేచినప్పుడు బంద్ చేసిన. బంద్ చేస్తే కడుపు తక్కువైనాక ఈ పెద్ద మనిషి ఇంటర్వ్యూ తీసుకున్నాం. అప్పట్లో గతం 100 సంవత్సరాలే ఉంటాయి ఈ తాతకి. కాబట్టి ఏం తిన్నాడు, ఎట్లా తిన్నాడు, ఏం సంగతి, మధ్యాహ్నం తిన్నాడు, సాయంత్రం ఆ కాలంలో ఎట్లా ఏం తిన్నాడు, ఎట్లా ఉన్నాయి తినే ఆహారాలు. జొన్న రొట్టెలు తినేదంట. దాదాపు కూర, గుంక కూర తెచ్చి గింతంత పప్పు వేసి రుబ్బుకొని తినేది. చెంచల కూర తెచ్చి ఆ చెంచల కూర మార్చి అలా ఇట్లా పిండి పెట్టి పిసికి ఆ రొట్టెలు అల్లనే, ఆ రొట్టెలు తొక్కల్లనే పిండి రాలేదని కూర వేసుకునేది. కూర వేసుకొని తినేది. పరటి తిందామంటే తొక్కుతో చికెన్, మటన్ ఏమైనా తిన్నారా మీరు అప్పుడు? అప్పుడు లేదు. ఏంటంటే ఎప్పుడైనా కుంజలు చేప పిల్లలు తెచ్చుకునేది. పని చేయనప్పుడు పోయి చేప పిల్లలు పట్టుకొచ్చుకునేది. లేకుంటే ఇంకా లేదు. మా అయ్య షికారు చేసేది కానీ మా అయ్య చచ్చిపోయా. అప్పుడు నా తుపాకీ లేదు, మంచి తుపాకీ అది తీసుకుపోయింది. ఇంకా షికారు ఎక్కడి ఇంకా చేపలు, ఇంకా జొన్న రొట్టెలు, సద్దలు పండేది.
అవి సద్దలు పెద్ద సద్దలు వేసేది నేను.